స్టార్ట్. అందరికీ జై భీమ్. ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత ఏదైతే రాజ్యాంగ పునాదుల మీద ఏర్పడినటువంటి పార్లమెంటు ఏదైతే స్థాపకు కారణమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కీర్తిని చింతిస్తూ, అంటే ఆయన స్థాయిని దిగజారుతూ, ఏదైతే అంబేద్కర్ వాదులు భారతదేశ ప్రజల యొక్క మనోభావాలను ఏదైతే దెబ్బతీసినటువంటి అమిత్ షా గారు ఈరోజు దేశ ప్రజలందరికీ క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే అమిత్ షా గారి యొక్క వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, అదేవిధంగా అంబేద్కర్ అసోసియేషన్ సంఘాల ద్వారా ఏదైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి ఏదైతే పార్టీ ఉందో బీజేపీ, అదేవిధంగా ఈరోజు ఏదైతే అమిత్ షా బాబాసాహెబ్ అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు అమిత్ షా ఏదైతే పార్టీ ఉందో బీజేపీ పార్టీ, ఏదైతే బీజేపీ పార్టీ మనవాద పునాదుల మీద ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ బాబాసాహెబ్ సిద్ధాంతాలను, బాబాసాహెబ్ కీర్తిని, బాబాసాహెబ్ని రూపురేఖలు లేకుండా చేయాలని సిద్ధాంతం పెట్టుకున్నటువంటి మనవాద బీజేపీ పార్టీని మేము ఈరోజు సమాజం ఏదైతే ఎస్సీ బీసీ మైనారిటీ మేమందరం ఆ పార్టీని బహిష్కరించదలుచుకున్నాం. అదేవిధంగా ఏదైతే బీజేపీ మనవాద పార్టీలలో బాబాసాహెబ్ పేరు మీద ఏదో జైభీం నినాదాలతో ఈరోజు దళిత సమాజంలో ఉన్నటువంటి నాయకులు, ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఎవరైతే ఏదైతే అంబేద్కర్ పేరు మీద ఒక స్థాయికి వచ్చేసి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, రాజకీయాల కోసం బీజేపీ వంచన చేరినటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులకు మేము హెచ్చరిస్తున్నాము. ఇంతటి భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటన చేసినటువంటి బీజేపీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ స్వయాన హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు చేసినప్పటికీ వాళ్ళలో ఇప్పటికీ ఉడుకు లేదు. ఎందుకు మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు? బీజేపీ పార్టీ పక్షాన ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికైనా మీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఏదైతే దళిత బహుజన సమాజం వైపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఏదైతే వేల సార్లు బాబాసాహెబ్ని అవమానించినటువంటి అమిత్ షాని వేల సార్లు నడి రోడ్డు మీద కాల్చి పాడేసినాము. నా సమాజంలో ఉండి శత్రువులకు ఏదో భారీస్వతంగా ఉండి సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే దళిత నాయకులు మేమేం చేయలేమనుకుంటున్నారా? తప్పకుండా ప్రతిఘటిస్తుంది సమాజం. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులు రాష్ట్రంలో కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, బాబాసాహెబ్ పేరు మీద స్థాయికి వచ్చేసి బాబాసాహెబ్ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి మీరు ఒక్కసారైనా బీజేపీ పార్టీకి సంబంధించి అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించిండ్రా? ఇంత బానిసత్వం దేనికి? బాబాసాహెబ్ అంబేద్కర్ మీ తండ్రి కాదా? ఏదైతే బాబాసాహెబ్ అంటే ఏదైతే బాబాసాహెబ్ రక్తం నుంచి పుట్టినటువంటి మీరు బాబాసాహెబ్ వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు ఎట్లా పనిచేస్తారు? దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీకి ఒక ఏదైతే గుణపాఠం కావాలంటే బీజేపీ పార్టీలో ఉన్న దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా రాజీనామా చేయాల్సి